క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువ, గత కాలమంతయు కంటికి కనుపాపు వలె కాపాడి మరొక నూతన దినమును మీరు మాకు అనుగ్రహింపచేసినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంకా అనేక మంది ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయము. ఈ ప్రార్థన పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయుచుంటుండగా మా ప్రార్థనలకు జవాబులు దయచేయమని, ఈ ప్రార్థన పోరాటము ద్వారా అనేక మంది జీవితాలలో మీరు చేయుచున్న కార్యాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఇంకా అనేక మంది దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం,
నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలవనిన ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, కేవలం నీదే నయ్యా, కేవలం నీదే, కేవలం కేవలం నీదే నయ్యా, కేవలం నీదే నయ్యా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధించుము నిన్నే. Worship you, Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అవేరా మరొకసారి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అల్ఫా ఒమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం మరొకసారి ఆమేన్ అనువాడా స్తోత్రం పరిశుద్ధుడా అల్ఫా ఒమేగా స్తోత్రం సంగమంతా ఆమేన్ 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 అనువాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, అనుదినము ఈ ప్రార్థనా పోరాటములో అరుణోదయముననే దేవునిని ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రార్థనా పోరాటములో అందించబడుచున్న వాక్య సందేశాల ద్వారా మనం ఎంతగానో ఆత్మీయముగా బలపరచబడుచున్నాము. ఈ యొక్క ప్రార్థన పోరాటములో చేయుచున్న ప్రార్థనల ద్వారా మనము ఎంతగానో దీవించబడుచున్నాము. కనుక ఈ ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. ఈ ఛానల్ను ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొనవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరు వరకు వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ప్రియులారా, ఎన్నికలేని మనలను దేవుడు ప్రేమించి ఎన్నికైన వారిగా ఉండుట కొరకు, ఆయన శిష్యులుగా ఉండుట కొరకు ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారు. మనము తగ్గింపు జీవితం కలిగినటువంటి వారిగా ఉండాలని, ఆయన సందులో నేర్చుకునే వారిగా ఉండాలని ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారని గత వారాల్లో మనం నేర్చుకున్నాం. అలాగే శిష్యులుగా ఎందుకు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంటే నెరవేర్చేవారిగా ఉండాలని ఆయన మనలను శిష్యులుగా ఉండుట కొరకు ఏర్పరచుకొని ఉన్నారు. ప్రియులరా, నెరవేర్చేవారే ఆయన శిష్యులని వాక్యం సెలవిచ్చుచున్నది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇట్టి మనలను దేవుడు ప్రేమించి దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నారు. ఆయన శిష్యులుగా ఉండట కొరకు ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నారు. 144వ కీర్తన 3వ వచనములో, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటివారు. ప్రియులరా, మానవ జీవితము ఏ పాటిది, మానవులు ఏ పాటివారు, వారిని నీవు ఎన్నిక చేయుటకు వారు ఏ పాటివారు. ఎన్నిక లేని మనలను దేవుడు ఎన్నిక చేసి ఆయన తన ప్రేమ చేత మనలను ఏర్పరచుకొని ఉన్నారు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి
ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. ప్రియులరా, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మనము నెరవేర్చే వారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. మనం ఏ విధంగా ప్రేమించుకొనుచున్నామో అలాగే ఇతరులను మనము ప్రేమించాలని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నారు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారిగా ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ ఆజ్ఞలను ఎవరైతే నెరవేరుస్తారో వారు బాగుగానే ప్రవర్తించిన వారగుదురు. ఈ ఆజ్ఞలను మనం నెరవేర్చేవారిగా లేకపోతే మనము బాగుగా ప్రవర్తించే వారము కాదని ఈ వాక్యము సెలవిచ్చుచున్నది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనములు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము అంటున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయము 8వ వచనము నుండి, ఒకరినొకడు ప్రేమించడం విషయములో తప్ప మరేమియూ ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. మనము ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారిగా ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగువానిని నీవు ప్రేమించుము అను ఆజ్ఞను మనము నెరవేర్చిన వారమైతే మనము ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారముగా ఉంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఈ ఒక్క ఆజ్ఞలో ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నవి అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవుని ప్రేమించాలి, మొదటిగా నిన్ను వలె నీ పొరుగువానిని నీవు ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో నిజముగా వారు ఏ లోపము లేని వారిగా ఉంటారు, పాపము లేని వారిగా ఉంటారు, శాపము లేని వారిగా ఉంటారు, మరణమును తప్పించుకుంటారు, మంచి పేరు పొందినటువంటి వారిగా ఉంటారు. గనుక ప్రేమ కలిగి జీవించుదుముగాక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనములో, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యమిచ్చెను. ప్రియులరా, దావీదును దేవుడు రాజుగా ఏర్పరచుకొని ఉన్నాడు. దావీదు మహారాజు దేవుని ఉద్దేశములను నెరవేర్చేవాడుగా ఉన్నట్లుగా సాక్ష్యము పొంది ఉన్నాడు. మనమును దేవుని ఉద్దేశములను, దేవుని ఉపదేశములను మనము నెరవేర్చేవారిగా ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చేవారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారిగా ఉండాలని దేవుడు మనలను శిష్యులుగా ఏర్పరచుకొని ఉన్నాడు. రాజులని యాజక సమూహముగా ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. యోహాను 17:4లో, చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయొచ్చు ఈ విధముగా చెప్పుచున్నారు. యేసు ప్రభువారు మనకు మాదిరికరముగా ఆయన జీవించారు. చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నెరవేర్చేవారే దేవుని మహిమపరిచేవారు. దేవుడు మనకు చేటుకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని మనము సంపూర్ణముగా నెరవేర్చవలసిన వారిగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తమును నెరవేర్చిన కుమారుడుగా మనకు కనబడుచున్నాడు. తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చిన కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువాని మనం చూస్తూ ఉన్నాం. యోహాను 13:35లో, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారమై ఉన్నప్పుడు దీనిని బట్టి మనము యేసు శిష్యులమని
ప్రజలు తెలుసుకుంటారు. మనము యేసు ప్రభు శిష్యులమని ప్రజలు తెలుసుకోవాలంటే మనము ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగినటువంటి వారమై మనం జీవించాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలి. ఒకరికి ఒకరు సహకారులుగా ఉండాలి. ప్రియులరా, సహాయకులుగా ఉండాలి, సహకారులుగా ఉండాలి, ప్రేమ కలిగినటువంటి వారముగా మనం ఉండాలని దేవునికి వాక్యములు మనం చూస్తున్నాం. అప్పుడు లోకము మనము యేసు శిష్యులమని మనం గుర్తిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము నుండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. ఈ విధముగా మనము దేవుని ఆజ్ఞలను అనుసరించే వారముగా, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చే వారిగా మనం ఉండాలని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన మనకు ఇచ్చుచున్న ఆజ్ఞ ఏమనగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అనే ఆజ్ఞను యేసుప్రభు వారు ఇచ్చి ఉన్నారు. ఈ ఆజ్ఞను మనం నెరవేర్చువారమైతే నిజముగా మనము ఫలిస్తామని వాక్యం సెలవిచ్చుచున్నది. ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. యోహాను 8:31లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. యేసు ప్రభు వారి మాటలను ఆజ్ఞలను నెరవేర్చేవారిగా ఉన్నప్పుడు నిజముగా మనము ఆయన శిష్యులుగా ఉంటాం. ప్రేమ కలిగి జీవించుదముగాక. దేవుని ధర్మశాస్త్రమును, దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చుదముగాక. మన చిత్తమును నెరవేర్చక, మన ఇష్టమును నెరవేర్చుకొనక దేవుని చిత్తమును నెరవేర్చుదముగాక. దేవుని ధర్మశాస్త్రమును నెరవేర్చుదముగాక. ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యములను మనము నెరవేర్చుదముగాక. ఆయన వాక్యానుసారముగా మనము జీవించుదముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యములను ఆలకించుచున్న నీ బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా మీరు మమ్మలను తాకుచున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేమేమైతే నీ వాక్యములను వింటూ ఉన్నామో, మేము వినుచున్నటువంటి ప్రతి వాక్యమును మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేయుచున్నాం. నీ శిష్యులముగా నెరవేర్చే జీవితమును మాకు దయచేయండి. నీ శిష్యులుగా నేను అనే స్వభావము లేనివారిగా మేము బ్రతుకుటకును, మాలో గర్వము అహంకారము లేనివారిగా జీవించుటకు, తగ్గింపు జీవితము కలిగి దేన మనసు కలిగి మేము బ్రతుకుటకును, నేర్చుకునే స్వభావం కలిగినటువంటి వారిగా మేము జీవించుటకును, నెరవేర్చే స్వభావం కలిగినటువంటి వారిగా మేము జీవించుటకు సహాయము చేయము. యేసయ్యా నీకు వందనాలు. నిజమైన శిష్యులముగా నీ సన్నిధిలో ప్రభువా మేము దీనులమై నీ సన్నిధిలో అనేక సత్యములను నేర్చుకొని నీ మాటలను, నీ వాక్యాలను, నీ యొక్క ఉద్దేశములను, సంకల్పమును నెరవేర్చేవారిగా మేము ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీ నామములో స్వస్థపరచండి. నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ఎందరో ఆదరణ లేక బాధపడుతున్నారు, వారికి గొప్ప ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. గత కాలమంతయు నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచిన యేసయ్య, ఇక ముందును మీరు మాకు తోడై నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. 4 నెలలు కాపాడి 5వ నెలలో మీరు మమ్మలను ప్రవేశపెట్టినందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ మే మాసమంతయు నీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ సన్నిధి నీడలో, నీ రెక్కల నీడలో మమ్మలను భద్రపరచమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా నీకు వందనాలు. బిజినెస్ చేస్తున్న బిడ్డలను దీవించండి. వారి బిజినెస్లో గొప్ప లాభము మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
వారి రాబడిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగము లేని వారికి ఉద్యోగములు దయచేయండి. దేవా, యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వివాహ విషయాలలో మీరు సహాయం చేయండి. సరైన సమయంలో సరైన సంబంధాలు రావడానికి వారి వివాహాలు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. చేతి పనులు లేని వారికి చేతి పనులు దయచేయండి. గృహములు లేని వారికి మంచి గృహాలు దయచేయండి. వాహనములు లేని వారికి వాహనాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. టెక్నికల్ టీంను దీవించండి. ప్రార్థనా బృందాలను దీవించండి. వర్షిప్ టీమ్స్ని దీవించండి. ప్రేయర్ టీమ్స్ని దీవించండి. టెక్నికల్ టీమ్స్ని దీవించండి. ఆయా రీతులుగా పనిచేస్తున్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఆయా రీతులుగా సహకరించుచున్న బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకను ఈ పరిచర్యలో అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయము. మా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. VBS ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకై నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. నీ దాసులందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కష్టములు ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో వారికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయండి ప్రభువా. ఈరోజు బర్త్డేలు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకొనుచున్న బిడ్డలు దీవించండి. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించమని, నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని, ఈ దినమంతయు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఎడతెగిన సన్నిధి సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయ్యి ఇంతవరకు కూడా మాతో కలిసి ఆరాధించి ఆయన మాటలను ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ కూడా ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మళ్ళ గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.